అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా తెలుగులోని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం చూస్తున్నాము. ఈరోజు మనం తెలుగులోని సందులు చూద్దాము. మెయిన్గా ఏంటంటే మనం ప్రీవియస్ క్లాసెస్లలో సంస్కృత సందులు అనేవి మనం చూసాము. సంస్కృత సందులలో అచ్చు సందులు అలాగే హల్లు సందులను చూసాము. ఈరోజు మనం తెలుగు సందులను చూద్దాము. తెలుగు సందులలోని కొన్ని సందులను మనం ఇక్కడ చూడబోతున్నాం. మొదటిది అకార సంధి లేదా అత్వ సంధి. ఇక్కడ మనకు సూత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూత్రం మీద కూడా వాళ్ళు క్వశ్చన్స్ అనేది అడగవచ్చు. సూత్రం అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముందుగా అకార సంధి లేదా అత్వ సంధి అని కూడా అంటారు. సూత్రం ఏంటి అంటే అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము. ఈ పదాలన్నీ కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము అంటే అత్తునకు సంధి బహుళంబగు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఏంటి అంటే రామయ్య అంటే రామ ప్లస్ అయ్య. ముందుగా సంస్కృత సందులు అలాగే తెలుగు సందులకు డిఫరెన్స్ ఏంటి అంటే సంస్కృత సందులు అంటే ఏమో సంస్కృత పదాలతో ఏర్పడతాయి. అలాగే తెలుగు సందులు అంటే ఏమో తెలుగు పదాలతో ఏర్పడతాయి. ఓకేనా, తెలుగు భాష పదాల కలయికతో ఏర్పడినవి తెలుగు సందులు. ఇప్పుడు రామయ్య అని ఉంది అంటే ఏంటి ఇక్కడ రామ ప్లస్ అయ్య. ఓకేనా, రామ అంటే ఆ వస్తుంది కదా, రామ ప్లస్ అయ్య. కన్నది అంటే కన్న ప్లస్ అది, కన్న అంటే ఆ వస్తుంది కదా, ఈ విధంగా. చింతాకు చింత ప్లస్ ఆకు. మేనత్త మేన ప్లస్ అత్త. ఓకేనా, వెలయాలు వెల ఆ వస్తుంది కదా, ఆ విధంగా వెల ప్లస్ ఆలు. ఎంతడలు ఎంత ప్లస్ అడలు. ఈ విధంగా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి అత్వ సంధి అనేది. ఇక్కడ రెండవది ఇకార సంధి లేదా ఇత్వ సంధి అంటారు. సూత్రం ఇందాక చెప్పినట్టే సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సూత్రం ఏంటి అంటే ఇత్తుకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది. సూత్రం చాలా ఇంపార్టెంట్. ఇత్తుకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది. మనం అంతకుముందు డిస్కస్ చేసాం కదా. ఇక్కడ వైకల్పికం అంటే ఏంటి అంటే వికల్పం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, బహుళం అంటే ఏంటి, ఓకేనా, సంధి అంటే ఏంటి, పరం అంటే ఏంటి, ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. మన ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ క్లాస్ కూడా చూడండి, లైక్ చేయండి. ఇక్కడ ఉదాహరణలు కనుక మనం చూస్తే ఏమంటివి ఏమి ప్లస్ అంటివి ఈ వస్తుంది కదా. అలాగే ఇక్కడ మరింత అంటే మరి ప్లస్ ఇంత. అదేమి అంటే అది ఈ వస్తుంది కదా, ఈ విధంగా అది ప్లస్ ఏమి. ఇదెంత ఇది ప్లస్ ఎంత అంటే ఇది ప్లస్ ఎంత. అవేమి అవి ప్లస్ ఏమి. హరికిచ్చే అంటే హరికి ప్లస్ ఇచ్చే, హరికి ఈ వస్తుంది కదా, ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి ఇత్వ సంధి. తర్వాత ఉకార సంధి లేదా ఉత్వ సంధి అంటారు. ఇక్కడ సూత్రం ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు. ఓకేనా, సూత్రం చాలా ఇంపార్టెంట్. సూత్రం అలాగే ఉదాహరణలు చాలా ఇంపార్టెంట్. ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు. ఇక్కడ చూడండి ఉదాహరణలు. అతడట్లు అంటే అతడు ప్లస్ అట్లు అంటే అతడు ఊ వస్తుంది కదా, ఈ విధంగా అతడు ప్లస్ అట్లు. ఊరెల్ల అంటే ఊరు ప్లస్ ఎల్ల. దిక్కిది దిక్కు ఊ కదా, దిక్కు ప్లస్ ఇది. ఈ విధంగా మనం ఉకార సంధి లేదా ఉత్వ సంధిని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ త్రిక సంధి అంటే ఆ ఈ ఏ లను త్రికములు అంటారు. ఈ మూడింటిని ఆ ఈ ఏ లను ఏమంటారంటే త్రికములు అంటారు. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణలతోని ఈజీగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ చూస్తే అక్కన్య అంటే ఆ, ఇందాక మనం అనుకున్నాం కదా త్రికములు అంటే ఏంటి, ఆ ఈ ఏ. కాబట్టి ఇక్కడ అక్కన్య మన ఇక్కడ ఏమైంది, ఆ ప్లస్ కన్య అయింది అంటే ఆ వచ్చింది కదా. ఓకేనా, ఈ విధంగా అమ్మేఘము మళ్ళీ ఆ ప్లస్ మేఘము. అర్థమైందా, ఈ విధంగా. ఇచ్చోట అని ఉంది, ఇప్పుడు ఏమైంది ఈ ప్లస్ చోట, ఈ ప్లస్ చోట ఏమైంది ఇచ్చోట అయింది కదా. ఇచ్చోటను విడదీస్తే ఈ ప్లస్ చోట అయింది కాబట్టి
మనకి త్రికములు ఆ గాని, ఈ గాని, ఏ గాని వస్తున్నాయి కదా! ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇమ్మహోగ్రము అని ఉంది. అదేమవుతుంది? ఈ ప్లస్ మహోగ్రము. అర్థమైందా? ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఈ వస్తుంది. ఎవ్విధము ఇట్లా విడదీసినప్పుడు ఏ వస్తుంది చూసారా? ఏ ప్లస్ విధము. ఈ ఉదాహరణలు అయితే తప్పకుండా గుర్తుంచుకోండి. ఎగ్జామ్‌లో డైరెక్ట్ అడగవచ్చు. సూత్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఎడాగమ సంధి చూద్దాము. సూత్రం సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. ఓకేనా? సూత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉదాహరణలతో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మాయమ్మ అంటే మా ప్లస్ అమ్మ అయింది. లేకపోతే మీరు ఇక్కడ కలిపినప్పుడు చూడండి, మా ప్లస్ అమ్మ ఏమవుతుంది? మాయమ్మ అవుతుంది కదా! మీరు ఇక్కడ ఈ యా పదం ఈ వీటిని మీరు గుర్తుంచుకోండి. ఈ శబ్దం ఈ పదాన్ని గుర్తుంచుకోండి. ఎడాగమ కదా యా. ఈ పదాన్ని గుర్తుంచుకుంటే మనకి ఈజీగా అవుతుంది. అలానే ఇక్కడ మా ప్లస్ ఇల్లు ఉంది. మా ఇల్లు అయింది కదా! యా ఈ సౌండ్. మీ ప్లస్ ఊరు ఉంది. మీ ఊరు. అలాగే ఇక్కడ మీరు మేనయత్త ఉంటది. విడదీస్తే మేనా ప్లస్ అత్త. లేకపోతే మేనా ప్లస్ అత్త ఉంది. కలిపినప్పుడు మేనయత్త అవుతుంది. ఓకేనా? సెల ప్లస్ ఏరు. కలిపినప్పుడు సెల ఏరు కదా! ఇది మనం ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవచ్చు ఇట్లా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా. సెల ప్లస్ ఏరు ఏమైంది? కలిపితే యా అనే శబ్దం మనకి ఇక్కడ వస్తుంది. సెల ఏరు. ఈ విధంగా తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి. ఎడాగమ సంధి. ఇప్పుడు మనం ఈ క్లాస్‌లో లాస్ట్ సంధి అయితే చూద్దాం. అంటే 6వ సంధి మనం ఇక్కడ చూద్దాము. మనం వచ్చే క్లాసెస్‌లో మిగిలిన సంధులను కూడా చూడడానికి ట్రై చేద్దాము. ఇక్కడ రుగాగమ సంధి ఇప్పుడు. సూత్రం పేదాది శబ్దంబులకు ఆలు శబ్దము పరమైనప్పుడు కర్మధారయంబున రుగాగమంబగు. ఇక్కడ చూడండి, పేద ప్లస్ ఆలు శబ్దం అన్నారు కదా! సూత్రం ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. పేద ప్లస్ ఆలు ఉంది. రుగాగమ కాబట్టి రా సౌండ్ కానీ రా శబ్దం ఇట్లాంటివి వస్తాయి. ఇందాక ఎడాగమం అంటే మనం అనుకున్నాం కదా యా ఇవి వస్తాయని. ఆ విధంగా ఇక్కడ రుగాగమం అంటే రా. ఇక్కడ పేద ప్లస్ ఆలు ఇక్కడ చెప్పారు కదా సూత్రంలో కూడా. పేద శబ్దంలో ఆలు శబ్దము పరమైనప్పుడు కర్మధారయంబున రుగాగమంబగు. ఇక్కడ పేద ప్లస్ ఆలు ఉంది. ఏమవుతుంది? పేద రాలు. రా గుర్తుంచుకోండి ఈ విధంగా ఈ శబ్దం. బీద ప్లస్ ఆలు బీదరాలు. ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు. ఓకేనా? మనుమరాలు అంటే మనుమ ప్లస్ ఆలు అంటే మనుమ ప్లస్ ఆలు అంటే మనుమరాలు. జవ ప్లస్ ఆలు జవరాలు. రా గుర్తుంచుకోండి ఈ విధంగా. చూలింత ప్లస్ ఆలు చూలింతరాలు. ఓకేనా? ఈ విధంగా మనం పక్కా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. మీరు ప్రీవియస్ పేపర్స్ ఇవి చూసుకున్నా కూడా మీకు టెట్ కానీ డిఎస్సి కానీ ఇందులో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు జనరల్గా. సంధుల నుంచి, సమాసాల నుంచి, అలంకారాల నుంచి. కాబట్టి ఈ టాపిక్స్ అనేది మనం నేర్చుకుని వెళ్తే మనం 1-2 క్వశ్చన్స్ అయినా అంటే ఆ పేపర్లో ఇస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొస్తుంది. అట్లా ప్రతి సంధిని మనం సూత్రం కానివ్వండి, అలాగే ఎగ్జాంపుల్స్ కానివ్వండి గుర్తుంచుకుంటే ఈ ఉదాహరణలు మనకు తప్పకుండా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా మీరు గుర్తుంచుకోండి. ఈ క్లాస్లో మనం ఇక్కడ తెలుగు సంధులలో మనం ఇక్కడ 6 సంధులను చూసాం కదా. అకార సంధి, అదే అత్వ సంధి, ఇక్కడ ఇత్వ సంధి, ఇకార సంధి అంటాం. ఉకార సంధి అంటే ఉత్వ సంధి అంటాం. త్రిక సంధి, ఎడాగమ సంధి, రుగాగమ సంధి. ఈ 6ంటిని చూసాం కదా. వచ్చే క్లాసెస్లలో మనం ఇంకా మిగిలిన సంధులను కూడా చూడడానికి ట్రై చేద్దాము. ఈ క్లాస్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే యూస్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.